ఈ ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతగా ఉంటుంది, ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ప్రధానంగా మొట్టమొదటి క్యాబినెట్ లో ఈ మెగా డిఎస్సికి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది. సుమారుగా 11 నెలలు పూర్తయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా 11 నెలల పాటు ఈ 6 లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈరోజు 6 లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికైనా ఈ 11 నెలలు వెయిట్ చేయడం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను. 2024 జూన్ 14న కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా 16,357 పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు. వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం, వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే వెంటనే ఏం చెప్పినారంటే 2 రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా, టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది. మరలా టెట్ నిర్వహించాలా అనడమే పెద్ద మోసం. సరే, ఆ టెట్ కూడా నిర్వహించినారు. నవంబర్ 4వ తారీఖున ఆ టెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ 6వ తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ 4వ తారీఖున ప్రకటించినారు. అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ 5వ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒక వ్యక్తి దగ్గర మళ్ళా దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే 16,000 పోస్టులు కేవలం. దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉంది. కౌన్సిల్లో గానీ చట్టసభల్లో గానీ ప్రతి దగ్గర కూడా డిఎస్సిని ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత ఈ నిరుద్యోగ పక్షాన పోరాడుతా ఉన్న తర్వాత 4 రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ 6 లక్షల మంది సుమారుగా నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు. అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తూ ఉంటే గడిచిన 11 నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పోస్ట్పోన్మెంట్స్ కానీ కావాలని కోర్టులకు వేయించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఈ రోజు నిరుద్యోగుల్లో కనిపించట్లా. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేనేం మీకేం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ 1వ తారీఖు కల్లా డిఎస్సిని కంప్లీట్ చేసి ఈ 16,000 చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ గాని అట్లనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 4 రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుని తీసుకొని వచ్చినారు. అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈరోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టమ్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్ గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా 16,000 పోస్టులు మాత్రమే ఈ రోజు అనౌన్స్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి, దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అనే అభిప్రాయాన్ని కూడా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ రోజు ఏప్రిల్ 20వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు. అయితే జూన్ 6వ తారీఖున ఎగ్జామినేషన్ సిస్టమ్ పెడుతున్నారు డిఎస్సికి సంబంధించి.
జూన్ 6 నుంచి జూలై 6 వరకు, అంటే జూన్ 1వ తారీఖున పోస్టులు ఇస్తామని చెప్పి జూన్ 6న ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసి జూలై 6 వరకు ఒక్క నెల పాటు సుమారుగా ఇప్పటిదాకా ఎక్కడా కూడా డిఎస్సి చరిత్రలో 1 మంత్ ఎగ్జామినేషన్స్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎక్కడ లేదు. ఒక్క నెల రోజులు జూలై 6వ తేదీ దాకా ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటా ఆగస్టు దాకా ఈ షెడ్యూల్ అంతా కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు దాకా కూడా వాళ్ళు ఈ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు. ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం, ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అన్న విషయాన్ని మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల. ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడ కూడా చూడలేం. ఓన్లీ ఎగ్జామినేషన్ నిర్వహించడం మాత్రమే అంతటితోనే మా పని అయిపోయింది అన్నట్టుగా ఆల్మోస్ట్ ఆగస్టు 1st వీక్ దాకా కూడా షెడ్యూల్ ఇచ్చి ఆ రోజుతో మేము రిజల్ట్ ఇస్తామని చెప్పినారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. టీచర్స్ కు సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా, అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు. ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ 16,347 పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక్కుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాటే. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్ లో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్ని కూడా వ్యాకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో, అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్ గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్ కు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ తో చెప్పించి ప్రతి స్కూల్ ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్ లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని ఇచ్చినారు. ఈ మెమో వల్ల ఈ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయే పరిస్థితి ఈ రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండోది, అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్ లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్ గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్, హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ 510 హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు. సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా
1800 మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం. వారందరూ కూడా ఈ రోజు హై స్కూల్ ప్లస్ల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ రోజు 510 హై స్కూల్ ప్లస్ల్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో 290 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్గా చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ 510 హై స్కూల్ ప్లస్లను అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 117 జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి 8000 మంది పరిస్థితి కూడా ఈ రోజు ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా టోటల్గా చూస్తే 19271 ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి. 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్లా. 510 హై స్కూల్ ప్లస్లు కనిపించట్లా. మరి ఈ 8000 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు 16,347 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో, ఈ రోజుకి కూడా మళ్ళీ 16,347 పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో, లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటనలాగా కనపడుతుంది. కానీ మీకు ఎక్కడా కూడా దీంట్లో చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లా. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు కేవలం రిజల్ట్ ఇచ్చిన దాకా చూపిస్తా ఉన్నారు. ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారు, ఏ తేదీ లోపల మీరు నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తారు కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారంటే విద్యార్థులందరూ కూడా సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ఒక్క సంవత్సరం రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తా ఉన్నారో లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తా ఉన్నారో వాటన్నింటిలో కూడా డ్రాప్ అయ్యి ఈ కోచింగ్ తీసుకుంటూ 6 లక్షల మంది కుటుంబాలన్నింటినీ కూడా పణంగా పెట్టి ఈ రోజు రోడ్డు మీద నిలబడుకొని ఉన్నారు. ఈ రోజుకి కూడా చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లా. మేము ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున, డెఫినెట్ గా పోరాటం జరుగుతుంది. ఎక్కడైతే మీరు ఇటు సూపర్ 6 పేరుతో పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చున్నారో అలానే మిగతా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారో వాటితో పాటు పోరాటంతో పాటు దీనికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి కానీ అలానే మిగిలినటువంటి మీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం కూడా జరుగుతుంది. ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరేం చెప్పినారు, 20 లక్షల ఉద్యోగాలు మేము 5 సంవత్సరాల్లో కల్పిస్తామన్నారు. సుమారుగా 1 సంవత్సరం పూర్తయింది. మొన్న చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పినారు, మీరు 4 లక్షల ఉద్యోగాన్ని కల్పించినాము అని చెప్పినారు. తర్వాత మేము అబద్ధం చెప్పినామని కూడా ఒప్పుకున్నారు. ఈ 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికి 4 లక్షల ఉద్యోగాలు కాదు కదా, సుమారుగా 3 లక్షల మందిని మీరు రోడ్డు మీద పడేశారు. అది సచివాలయ వాలంటీర్లు కావచ్చు, అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి సుమారుగా 3 లక్షల మంది ఎంప్లాయీస్ ని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఈ 3 లక్షల మంది నిరుద్యోగులు చేస్తున్నారు. ఈ రోజుకి 1 సంవత్సరం తర్వాత మీరు ఈ 16,347 పోస్టులు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించి దాన్ని కూడా కరెక్ట్ గా ప్రాసెస్ ని చేస్తామనే నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు. ఎందుకు ఇన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయంటే నేను దీనికి సంబంధించి 2 పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 1 సంవత్సరం ముందు అంటే 2018లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ 7,000 చిల్లర మందికి ఆయన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆయన వేసి దాన్ని సరిగ్గా నిర్వహించకుండా 7,000 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు వేస్తే కేవలం 300 పోస్టులు మాత్రమే ఫిల్ చేసి మిగతా 6,900 మందిని గాల్లో పెట్టేశారు. దీనికి అందరికి తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. ఇంకొక విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది, 98 డిఎస్సి వాళ్ళని కూడా ఆ రోజు డిఎస్సి కూడా హడావిడిగా ప్రజల కోసం ఓట్ల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేసి వాళ్ళకు కూడా సరిగ్గా ఫీల్ చేయకుండా ఉంటే 25 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లా 98 డిఎస్సిలో కానీ 2018 డిఎస్సిలో కానీ అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా ప్రాసెస్ సరిగ్గా చేయకుండా వాటన్నిటిని కూడా రోడ్డు మీద పెట్టేసిన పరిస్థితిలో చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకురావడం, ప్రజలను అప్రమత్తం చేయడం, అందులో భాగంగా మీరు చివరి దాకా కూడా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఈ పనులు చేయిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే మీకు సంబంధించినటువంటి పత్రికల్లో కొన్ని న్యూస్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదని చెప్పి మీరు చెప్పినటువంటి మాట చూస్తే బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి 2014-19లో మీరు ఇచ్చినటువంటి జాబ్స్ అన్ని
కేవలం డిఎస్సి 2014 ద్వారా మీరు ప్రొవైడ్ చేసింది ఆ రోజు 10,313 పోస్టులు మాత్రమే మీరు ఫిలప్ చేసినారు. 2014-19లో 2014 డిఎస్సి ద్వారా 10,313 పోస్టులు ఫిలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 2019 నుంచి 24 దాకా 2 ఇయర్స్ కోవిడ్ దాకా కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి పాపాలన్నిటికి కూడా పరిష్కారం చూపించి అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం. ఎగ్జాంపుల్ 98 డిఎస్సి ఇందాక కూడా చెప్పడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం మీరు డిఎస్సిని పెట్టి ఆ రోజు సరిగ్గా ప్రాసెస్ చేయకుండా సుమారుగా 4,000 మందిని రోడ్డు మీద పడేస్తే వారందరికీ కూడా 25 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారందరికీ 98 డిఎస్సి వరకు ఉద్యోగాలు ఇచ్చారు. అలానే 2018 డిఎస్సి మీరు ఏదైతే డిఎస్సి వేసి వదిలేస్తున్నారో సుమారుగా 6,954. లేకపోతే వాళ్ళ పెళ్లి రోజులు వస్తే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల్ని శాంతపరుస్తారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారం చేపట్టక ముందు అనేక హామీలు ఇచ్చారు. మెగా డిఎస్సి భర్తీ చేస్తామన్నారు. మెగా డిఎస్సి అంటే నిరుద్యోగ అభ్యర్థులు కనీసం 25,000కు పైగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతారని ఆశిస్తే మీరు 16,347 పోస్టులు ప్రకటించి దాన్ని మెగా డిఎస్సిగా ప్రచారం చేసుకుని పెద్ద ఎత్తున నిరుద్యోగులను నమ్మించి వంచారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మీ ముందే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇచ్చిన మీరు పెట్టిన మొట్టమొదటి సంతకం కూడా దాన్ని నెరవేర్చలేక హామీలు అమలు చేయలేక ఈరోజు నిరుద్యోగుల పాలిట ఒక చాలా దారుణంగా వ్యవహరించి చివరికి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశామని పెద్ద ఎత్తున మీరు డబ్బా కొట్టుకున్నారు. ఇది చాలా దారుణమైంది. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని నట్టేట ముంచి వంచే ప్రక్రియకి మరోసారి మీరు శ్రీకారం చుట్టారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో పాఠశాల విద్యాశాఖ చాలా మెగా డిఎస్సి పేరుతోటి ఈరోజు క్లియర్గా ఇచ్చింది. ఇందులో మీరేం ప్రకటించారు? ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి అప్లికేషన్స్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాక్ టెస్ట్ 25/2025 అంటే మే 20వ తారీఖు మాక్ టెస్ట్ మీరు నిర్వహిస్తారట. హాల్ టికెట్ డౌన్లోడ్ మే 30వ తారీఖు హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. పరీక్ష తేదీలు జూన్ 6 నుండి జూలై 6 వరకు. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నెల రోజుల పాటు ఏ పరీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ ఇది ఆన్లైన్లో మేము నిర్వహిస్తున్నాం కాబట్టి 1 మంత్ టైం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పొచ్చు. ఒక నెల రోజుల టైము డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించడానికి మీకు నెల రోజుల సమయం అవసరమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ ప్రక్రియని వేగవంతంగా జరపకుండా డిలే ప్రాసెస్ చేయడం కోసం మీరు ఎంచుకున్న ఒక మార్గమే ఈ నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించడం కోసం ఒక ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. మీకు ఒక సాకు కావాలి కాబట్టి దీన్ని ఒక సాకుగా మీరు చూపించుకుంటున్నారు. నెల రోజుల పాటు ఈ రాష్ట్ర చరిత్రలో డిఎస్సి పరీక్షలు నెల రోజులు నిర్వహించిన చరిత్ర ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఏ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి లేదు. మీకు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందనేది మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణ కానీ, తుది విడతలు కానీ, మెరిట్ జాబితాలు కానీ ఎప్పుడు ఇస్తారు? తుదికి విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తామని మీరు పేర్కొన్నారు. మరి మెరిట్ జాబితా ఇచ్చిన తర్వాత మీరు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు? అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు టీచర్ పోస్టులు ఏ స్కూల్కి వాళ్ళు టీచర్లు అంటే ఎంపికైన టీచర్లందరూ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి బోధన చేయడానికి మీరు కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఇందులో ఇచ్చారా? మీరు ఏది ఇవ్వలేదు అంటేనే అర్థమవుతుంది. మీరు డిఎస్సి పేరుతోటి మరోసారి వంచన చేసి నిరుద్యోగుల్ని తీవ్రంగా వంచడం కోసం మీరు ఎంచుకున్న మార్గమే ఈరోజు మెగా డిఎస్సి పేరుతోటి చాలా కాలయాపన. మీరు చెప్పారు నారా లోకేష్ గారు, మేము ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తాము. ఏ జాబ్ క్యాలెండరు, ఏ జాబ్ ఇస్తున్నాము, ఎన్ని జాబులు కల్పిస్తున్నాము, ఎప్పటిలోగా అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తాము అనేది మీరు స్పష్టంగా ప్రకటించారు. అది ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకుని అడగండి అని మీరు చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారిని, మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇప్పుడు 11 నెలలు అవుతా ఉంది. 11 నెలల తర్వాత తిరిగి పాత పోస్టులు మీరు ప్రకటించిన 16,347 పోస్టులకే ఎగ్జామ్ పెడుతున్నట్టు 11 నెలల తర్వాత ప్రకటించారు. మరి 11 నెలల్లో రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ స్థానంలో మీరు కొత్తగా ఎన్ని భర్తీ చేస్తామని హామీ ఇస్తారు? ఆ హామీ ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మీరు ఈ నోటిఫికేషన్ ఎందుకు పేర్కొనలేదు? అంటే ఈ 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్లు కానీ, ఎస్జిటీలు కానీ, పీఈటీలు కానీ రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు లేరా? మరి ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళ స్థానంలో భర్తీ చేసిన మీరు పాత పోస్టులు ఏవైతే 16,347 ఉన్నాయో వాటినే తిరిగి 11 నెలల తర్వాత ఇప్పుడు మేము భర్తీ చేస్తామని ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదం. మీరు ప్రచారం పెద్ద ఎత్తున చేసుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రంగా వంచిస్తా ఉన్నారు. ఇప్పటికే
పాఠశాల స్థాయిలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన సంస్కరణలన్నింటినీ బాతరేసి నాడు నేడు లేకుండా, టోఫెల్ శిక్షణ లేకుండా, ఐబీ సిలబస్ లేకుండా ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసి పాఠశాలని చాలా దారుణంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 117 జీవోని బూచిగా చూపి ఈరోజు పాఠశాలని ఫౌండేషన్ స్కూల్స్గా మార్చి 30,000 ప్రైమరీ స్కూల్స్ని మీరు ఏ విధంగా సబ్జెక్ట్ టీచర్ లేకుండా చేయబోతున్నారో చాలా క్లియర్గా ఉపాధ్యాయ సంఘాలకి, విద్యార్థులకి, ఈరోజు రాజకీయ పార్టీలందరికీ, పబ్లిక్ కూడా అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వము, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. మరోవైపు విద్యార్థులకు సకాలంలో ఫీజులు రాలేదు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నెలల్లో ఏ ఫీజు, ఏ టర్మ్ ఫీజు ఎప్పుడు ఇస్తామనేది పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరి ఫీజులు ఇచ్చారు. మీ పాలనలో ఈ 11 నెలల కాలంలో విద్యార్థులకు ఫీజులు రాక, చదువు ముందుకు వెళ్ళలేక విద్యార్థులందరూ పనికి వెళ్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే వాటి ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇచ్చి వాటితో వ్యాపారం చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. విద్యారంగంలో గత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలన్నింటినీ పాతరేసి ఇప్పుడు కొత్తగా డిఎస్సి పేరుతో మీ జన్మదిన రోజున మీరు విడుదల చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిరోజు మీ పుట్టినరోజులు జరుపుకోండి, మా నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగాలు వస్తాయేమో అనేది ఈరోజు నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అప్పటి వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మీరు ఇచ్చిన హామీ 11 నెలల కాలంలో ₹1 కూడా మీరు నిరుద్యోగులకు ఇవ్వలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వము. డిఎస్సి పేరుతోటి కాలయాపన చేసి నిరుద్యోగులను వంచే ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగాని తెలియజేస్తూ, ఈ డిఎస్సిలో ఇప్పటికీ కాలయాపన. మీరు జూన్ 14వ తారీఖు పాఠశాలలో ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాము, ఈ 16,347 పోస్టులని మీరు ఏదైతే ప్రకటించారో మీరు ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఈరోజు జూలై 6వ తారీఖు వరకు కూడా మీరు పరీక్షలు నిర్వహించి నియామకాలు ఎప్పుడు చేస్తారు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నాటికి మీరు నియామకాల ప్రక్రియకి వెళ్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆలస్యం చేసి మేము పోస్టులు భర్తీ చేశామనేది మీరు ప్రచారం చేసుకోవడమే తప్ప నిజంగా నిరుద్యోగుల కోసం కాదనేది చాలా సీరియస్గా ప్రజలకి అర్థమవుతా ఉంది. అందుకనే ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు చేస్తున్న ఫీట్లు కానీ, స్టంట్లు కానీ, నారా లోకేష్ గారు చేస్తున్నవి ఇవి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే కాదు, అభివృద్ధి చేసేది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెగా డిఎస్సి పేరుతోటి మీరు ఆడుతున్న ఈ దొంగ నాటకాలు ఇప్పటికైనా ఆపి నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Please subscribe .news.